అని చెప్పి నాటకాలు ఆడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలు మర్చిపోతారనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ బద్దలైపోతే అంటే ఆ విండ్ షీల్డ్ దానికి ఉన్నటువంటి అద్దం బద్దలైపోతే మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు అని ఒక తెలివిగల మంత్రి గారు అడుగుతాడు. ఆ మంత్రి గారు అడుగుతారు తెలివిగా, హెలికాప్టర్ విండ్ షీల్డ్ బద్దలైంది అంటున్నారు, మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు? మామూలుగా అయితే 200 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో స్పీడ్లో వెళ్తారు. దాన్ని నాటికల్ మైల్స్లో అనుకుంటే 80 90 నాటికల్ మైల్స్ లేకపోతే 100 నాటికల్ మైల్స్లోనే వెళ్తారేమో. అంతే కదా, మరి వేగంగా వెళ్తుంది కదా. రిపేర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తక్కువ ఎత్తులో వెళ్తారు, కిందకి వెళ్తారు. కారు ఏదైనా రిపేర్ వచ్చింది అనుకో ఏం చేస్తారు? ఎవరన్నా డ్రైవర్ ఎట్టకొట్ట తాడు కట్టుకున్నావు, అది కట్టుకున్నావు, ఇది కట్టుకున్నావు, తోసుకుంటానో గుద్దుకుంటానో తోసుకుంటూ వెళ్తారు కదా నెట్టుకుంటా. మరి హెలికాప్టర్ రిపేర్ అయితే ఇవన్నీ ఎందుకు నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ మీ మంత్రులందరూ కూడా మేము గట్టిగా అది ఏమాత్రం మీకు జ్ఞానం లేదా బుద్ధి లేదా అని అడుగుతున్నాను. హెలికాప్టర్లు విమానాలు ఎవరి పర్యవేక్షణలో ఎవరి నేతృత్వంలో ఎవరి కంట్రోల్లో నడుస్తాయి? డీజీసీ అనే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది కదా, దానికి మంత్రి అవడం, దానికి మంత్రి అవడంట మీ మంత్రే కదా, మీ తెలుగుదేశపోడే కదా మంత్రి. ఉంటాయి కదా దాంట్లో. హెలికాప్టర్కి నిజంగా అద్దం పగిలిందా బదలలేదా? జగన్మోహన్ రెడ్డి గారు రెండేపులా కిరాయి కట్టాడా కట్టలేదా? బేరం రెండేపులా మాట్లాడుకున్నారా లేదా? కిరాయి రాను పోను మాట్లాడుకున్నారా మాట్లాడుకోలేదా? ఇంకొక బహు తెలివిగల మంత్రి ఒక ఆయన అతను మాట్లాడతాడు. హెలికాప్టరు కాదు, మంత్రి గారు కాదు, మంత్రి సీఎం కూడా కాదు, అంతకన్నా చాలా పెద్ద వ్యవస్థ. ఈనాడు రాస్తారు ఏంటంటే పోలీసులు హుటాహుటినా హెలికాప్టర్ సంస్థ దగ్గరికి వెళ్ళారు, అద్దాన్ని పరిశీలించారు. ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వెళ్లకుండా వేరే చోటకి వెళ్ళినట్టుగా ఏంది? ఎక్కడికి వెళ్తుంది హెలికాప్టర్ దగ్గరికి? ఎట్ట వెళ్ళారు మరి పోలీసులు వేరే చోట దగ్గరికి వెళ్తే? అంటే ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా బెంగళూరులో ఒక చార్టర్డ్ ఫ్లైట్ల నుంచి వచ్చే ఎయిర్పోర్ట్ నుంచి ప్లేస్ ఎక్కడైతే డెస్టినేషన్కి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ దానికి వెళ్తారు. ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవసరం లేదనుకో ఏం చేస్తారు? వీళ్ళు రోజు హెలికాప్టర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తారు. ఆ జ్ఞానం లేకుండా పేపర్లు రాస్తారు. ఇంకా ఇవాళ ఈనాడులో రాస్తారు, ఈనాడు పేపర్లో రామోజీరావు గారు అబ్బాయి రాస్తాడు. ఏమని రాస్తారంటే జనాలకి డబ్బులు ఇచ్చి హెలికాప్టర్ మీద పడమని తెచ్చుకున్నారంట. తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు, అట్లా కూడా కాదు, డైరెక్ట్గా కన్క్లూజన్ ఈనాడు పేపర్లో రాస్తారు. జనాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు. ఇంత పాపపు రాతలు అవసరమా అని చెప్తున్నాను. మీడియా ముసుగులో ఇంత పాపపు రాతలు అవసరమా అని అడుగుతున్నాను. రామోజీరావు గారికి సంస్మరణ సభ జరిగింది. ఎంత ఇచ్చారు వచ్చిన జనాలకి? ఒక్కోటికి ఎంత ఇచ్చారని అడుగుతున్నాను. వచ్చారుగా జనం.